హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. సో మీ అందరూ ఆల్రెడీ వైష్ణోదేవి ట్రిప్ వీడియోస్ అన్ని సక్సెస్ఫుల్గా చూసినట్టున్నారు అనుకుంటున్నాను. దాంట్లో ఇన్ఫర్టైన్మెంట్ వీడియోస్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఈ స్పెషల్ వీడియో ఓన్లీ రిలేటెడ్ టు బడ్జెట్ గురించి మాత్రమే. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే, ఈ వీడియోకి నేను లెన్స్ మార్చాను, అంటే కెమెరా లెన్స్ మార్చాను. ఒకవేళ కనుక మీకు నచ్చినట్టయితే కనుక కింద కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది, ఇంకేమైనా మార్పులు ఉన్నాయా ఏంటి అని చెప్పి. దాంతోపాటు ఈ వీడియో మెయిన్ ఫోకస్ అనేది మొత్తం బడ్జెట్ గురించి. అసలు వైష్ణోదేవి ట్రిప్కి ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు యాజ్ అన్ ఇండివిజువల్ పర్ పర్సన్ నేను మీకు చెప్తున్నాను. సో నేను బేసిక్గా బడ్జెట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. మొదటి పార్ట్ ఏంటి అంటే టికెట్స్ అంటే నేను చూసుకుంటే కనుక నేను సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాను. అది కూడా రాజధాని ఎక్స్ప్రెస్లో 3 టైర్ ఏసీ. అక్కడ వచ్చేసరికి నాకు కాస్ట్ 3420 రూపీస్ పడింది పర్ పర్సన్. నెక్స్ట్ అక్కడ నుంచి నేను మళ్ళీ శ్రీశక్తి ఎక్స్ప్రెస్, అంటే న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కట్రా వరకు శ్రీశక్తి ఎక్స్ప్రెస్ 3 టైర్ ఏసీ, అది మొత్తం ఏసీ ఎక్స్ప్రెసే. ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. దాని కాస్ట్ వచ్చి రఫ్లీ అరౌండ్ 1040 ఉందన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ శ్రీమాతా వైష్ణోదేవి కట్రా నుంచి న్యూఢిల్లీ వరకు ఆరెంజ్ కలర్ వందే భారత్లో వచ్చానమాట. దానిది చైర్ కార్ ప్రైస్ ఏమో 1665 రూపీస్ నాకు పడింది. అండ్ ఢిల్లీ టు మళ్ళీ నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి కాచిగూడ వరకు యశ్వంత్పూర్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్, అది కూడా 3 టైర్ ఏసీయే, 1825 పడింది. సో దీని టోటల్ వచ్చేసరికి నాకు 7950 రూపీస్. టికెట్స్ గురించి మాత్రమే 7950, అది కూడా ట్రావెలింగ్కి మాత్రమే. అండ్ అలానే కనుక మనం శ్రీమాతా వైష్ణోదేవి కట్రాలో ఏవైతే టికెట్లు తీసుకోవాలో, లైక్ యాత్రా పర్చి ఏమో ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఎటువంటి పైసా తీసుకోరు. అలానే రోప్ వేకి 100 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. ఆ తర్వాత ఇంకెక్కడా పడలేదు. నెక్స్ట్ అకామిడేషన్, అసలు నేను ఎక్కడ ఉన్నాను అనేది చూసుకుంటే కనుక మీకు ఆల్రెడీ మన పాత వీడియోలో అకామిడేషన్ నిహారిక కాంప్లెక్స్లో ఉన్నానని చెప్పి తెలిపాను. దాంట్లో నాకు పర్ డే అంటే పర్ నైట్ 2100 రూపీస్ పడింది. అది కూడా ఏసీ రూమ్ మాత్రమే. అండ్ నేను 2 డేస్ ఉన్నా కాబట్టి 2100 × 2 దట్ ఈస్ 4200 రూపీస్. దాంతోపాటు మీరు కనుక నా వీడియోస్ చూస్తుంటే రైల్వే స్టేషన్ నుంచి నిహారిక కాంప్లెక్స్ నుంచి భవన్ బాణగంగా ఎక్కడైతే ట్రెక్ స్టార్ట్ చేస్తామో బాణగంగా ట్రెక్ స్టార్ట్ పాయింట్ దగ్గరికి, అలానే మళ్ళీ నిహారిక కాంప్లెక్స్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి ఎంత అయిందంటే 150 రూపీస్ ప్లస్ 200 ప్లస్ 200 ప్లస్ 150, అంటే 150 రూపీస్ అనేది ఏంటి అంటే నిహారిక కాంప్లెక్స్ వరకు రైల్వే స్టేషన్ నుంచి వచ్చింది. నిహారిక కాంప్లెక్స్ నుంచి నేను మళ్ళీ బాణగంగా ట్రెక్ పాయింట్ ఎక్కడైతే ఉందో అది 200 రూపీస్ ఫిక్స్డ్ ప్రైజెస్, అది ఆల్రెడీ మా వీడియోలోనే చెక్ చేసుకోవచ్చు. దానికి 700 రూపీస్ అయిందనమాట టోటల్. అలానే మీకు ఆల్రెడీ రోప్ వే గురించి చెప్పాను కాబట్టి అది 100 రూపీస్ పర్ పర్సన్. ఇవన్నీ చూసుకుంటే నాకు 700 రూపీస్ అయింది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫుడ్ ఏంటంటే నేను దీన్ని కూడా ట్రైన్లో ట్రావెలింగ్ చేసినప్పుడు ఫుడ్ ప్లస్ అక్కడ నేను ఏవైతే ఫుడ్ తిన్నానో అవి కూడా కౌంట్ చేశాను. ముందుగా మనం రాజధాని ఎక్స్ప్రెస్లో వెళ్ళామనుకున్నాం కదా, రాజధాని ఎక్స్ప్రెస్లో మనకు ఆల్రెడీ ఫుడ్ టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కాబట్టి అక్కడ నో ఎక్స్పెన్సెస్ ఏం లేవు. తర్వాత శ్రీశక్తి ఎక్స్ప్రెస్ ఏంటంటే ఏసీ ఎక్స్ప్రెస్, బట్ దాంట్లో ప్యాంట్రీ కార్ ఉంది. నేను ఎక్కడ ప్యాంట్రీ కార్ తీసుకోలేదు, నేను బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నా కాబట్టి పర్ పర్సన్ రఫ్లీ అరౌండ్ 300 రూపీస్ దాకా అయింది నాకు. అండ్ వందే భారత్ రిటర్న్ వచ్చే వందే భారత్లో కూడా ఆల్రెడీ టికెట్లోనే ప్రైస్లోనే ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నెక్స్ట్ యశ్వంత్పూర్ సంపర్క్రాంతి నుంచి అంటే ఢిల్లీ నుంచి నేను కాచిగూడకు వచ్చే టైంలో కంప్లీట్ మొత్తం 3 డేస్ అంటే లైక్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం బయట నుంచే తీసుకున్నాం కాబట్టి అక్కడ వచ్చేసరికి 2000 రూపీస్ పర్ పర్సన్ అయింది నాకు. అంటే మొత్తం చూసుకుంటే శ్రీశక్తి ఎక్స్ప్రెస్లో 300 రూపీస్, అలానే నెక్స్ట్ యశ్వంత్పూర్ సంపర్క్రాంతిలో ఏమో 2000 రూపీస్, మొత్తం కలుపుకొని 2300 రూపీస్ అయింది అక్కడ. అండ్ ఇంకొకటి ఫుడ్లో నేను ఆల్రెడీ అక్కడ ఎక్కడైతే జమ్మూ అండ్ కట్రాలో ఉన్నానో అక్కడ నేను ప్రిఫర్ చేసిన హోటల్ ఏంటంటే జివెల్స్ ఆఫ్ నేషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రెస్టారెంట్ అనమాట. అండ్ నన్ను అడిగితే మన సౌత్ ఇండియన్స్ ఎప్పుడైతే కట్రాకి వెళ్తారో అమ్మవారి దర్శనానికి, నా మెయిన్ సజెషన్ ఇస్ జివెల్స్ ఆఫ్ నేషన్ అనే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ అథెంటిక్ ఫుడ్ టేస్ట్ చేయండి. ఎందుకు అంటే చుట్టుపక్కల ఎక్కడైతే రోడ్ సైడ్ ఫుడ్ ఉన్నాయో మీకు హెల్త్ పరంగా చూసుకుంటే అంత
బాగుండవు. దాంతోపాటు జ్యువెల్స్ ఆఫ్ నేషన్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ కాబట్టి దాంట్లో మనకి ఫుడ్ క్వాలిటీ అండ్ అథెంటిసిటీ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ జమ్మూ ఫ్లేవర్స్ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. సో నాకు అక్కడ చూసుకుంటే 800 రూపీస్ అయింది. నేను ఎందుకు అంటున్నా అంటే ఏ రోజైతే నేను ట్రెక్ స్టార్ట్ చేశానో ఆ రోజు నేను ఏమీ తినలేదు. ఒక స్నాక్ బాక్స్ లైక్ కిట్ క్యాట్ కానీ కర్రీ పఫ్ కానీ అవి తప్ప ఇంకేం తినలేదు. ఆ రోజు నైట్ ఏదైతే రిటర్న్ వచ్చానో అప్పుడు మాత్రమే జ్యువెల్స్ ఆఫ్ నేషన్లోకి వెళ్ళి ఒక పూట తిన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా నేను తినలేదన్నమాట. నెక్స్ట్ డే వీడియోకి నేను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ నుంచి నాథా టాప్ అంటే శ్రీనగర్ దగ్గర నాథా టాప్ అని చెప్పి ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. దానికి పర్ పర్సన్ రఫ్లీ 500 రూపీస్ అక్కడ తీసుకున్నారు. అంటే కట్రా నుంచి నాథా టాప్ నుంచి మళ్ళీ బ్యాక్ టు కట్రా వరకు 500 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఫుడ్ కూడా నేను ఆల్రెడీ మాకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్యాకేజ్లోనే 500లోనే ఇంక్లూడ్ అయింది. అండ్ ఇఫ్ కావాలంటే కనుక ఇంకా బయట కూడా ఎక్కడన్నా తీసుకొని కొనుక్కోవచ్చు. అది మన ఇష్టం, అంటే మనం వెళ్తున్నాం కాబట్టి మన ఇష్టం. అలానే నాథా టాప్లో మనకి ఆ చలిని తట్టుకోవడానికి మన రెగ్యులర్ జర్కిన్స్ అవన్నీ సెట్ కావు కాబట్టి ఆ చలిని తట్టుకోవడానికి అక్కడ వాళ్ళ స్వెటర్స్ ఇచ్చారు. అది కూడా రెంట్ బేసిస్ మీద మాత్రమే. ఆ రెంట్ బేసిస్ది ఈ నాథా టాప్ వీడియో అనేది మనకు సపరేట్గా వస్తుంది. అది కూడా నేను మన ఛానల్లో వేస్తాను. అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఆ దాంట్లో 200 రూపీస్ ఓన్లీ ఫర్ రెంటెడ్ బట్టల కోసం, అంటే స్వెటర్స్ అవన్నీ బూట్స్ అవన్నీ కోసం వాటి కోసం. సో అవి 200 రూపీస్ అయింది. అండ్ నెక్స్ట్ మొత్తం టోటల్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయి లైక్ షాపింగ్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ లోపల మనం నార్మల్గా తిరుగుతూ ఉంటాం కాబట్టి వాటన్నిటికీ కలుపుకొని ఎక్స్ట్రా 300 రూపీస్ 500 రూపీస్ వేసుకోవచ్చు. సో ఈ టోటల్ మనం చూసుకుంటే 3400 రూపీస్ నుంచి 3700 రూపీస్ వరకు అవుతుంది. ఇప్పుడు అసలు బడ్జెట్లో వైష్ణోదేవి ట్రిప్ వరకు అంటే ఒక పర్ పర్సన్ బడ్జెట్లో ఎంత ఖర్చు అయిందో చూద్దామా. 7950 ఏదైతే ఉందో అది టికెట్ల కోసం, 4200 అనేమో అకామిడేషన్ కోసం, 800 అంటే ఇంక్లూడింగ్ రోప్వే అన్నీ కలుపుకొని 800 రూపీస్ ప్లస్ 3400 3700 రూపీస్ ఏదైతే అవుతుందో ఫుడ్ రిలేటెడ్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ. దీన్ని చూసుకుంటే మొత్తం 16,350 నుంచి 17,000 రఫ్గా అరౌండ్గా 17,000 రూపీస్లో మనం వైష్ణోదేవి ట్రిప్ వెళ్ళి రావచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీ అందరూ 17,000 కంటే ఇంకా తక్కువ చేసుకోవచ్చు. ఎలా అనేది చెప్తా. టికెట్స్ వైజ్లో నేను ప్రిఫర్ చేసింది రాజధాని ఎక్స్ప్రెస్. కానీ మీరు కనుక ఒకవేళ స్లీపర్లో వెళ్ళాలి అనుకుంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది ఢిల్లీ వరకు, యశ్వంత్పూర్ సంపక్రాంతి ఉంది. వాటి ప్రైజెస్ చూసుకుంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ 685 రూపీస్ మాత్రమే స్లీపర్లో. లేదా 3 టైర్ ఏసీలోనే వెళ్దాం అనుకుంటున్నారు, 3 టైర్ ఏసీలో వెళ్ళాలి అంటే 1800 రూపీస్. నేను అదే అక్కడ 3420 రూపీస్ పెట్టి రాజధానిలో వెళ్ళాను. ఒకటి ఏంటంటే మేజర్ పాయింట్, ఫుడ్ దొరకదు మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇంకా యశ్వంత్పూర్ సంపక్రాంతిలో. అంతకు మించి ఇంకా ఏమీ తేడా లేదు. రెండు ఆల్మోస్ట్ ఆన్ టైమే వెళ్తాయి. ఒకటేంటంటే రాజధాని కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, అథెంటిసిటీ అనేది ఉంటుంది. దీనికి ఏంటంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ యశ్వంత్పూర్ సంపక్రాంతి కానీ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ నేను రిటర్న్లో వచ్చేటప్పుడు వందే భారత్ ఎక్కాను. వందే భారత్కి నాకు 1665 రూపీస్ అయింది. అదే కాకుండా నేను ఇంకోటి ఏదైనా ఎక్కువ ఇంకా తక్కువ రావచ్చు. లైక్ ఇంకొకటి ఏముందంటే జమ్మూ రాజధాని ఉంది, దాని ప్రైస్ 1200 మాత్రమే. అది కాకుండా ఇంకొకటి ఉన్నాయి లైక్ అండమాన్ ఎక్స్ప్రెస్ ఉంది, హింసాగర్ ఎక్స్ప్రెస్ ఉంది. ఏవైతే అవి ఉన్నాయో వాటిలో స్లీపర్ కాస్ట్ రఫ్లీ అరౌండ్ 550 రూపీస్ మాత్రమే, 500 నుంచి 600 రూపీస్ మాత్రమే. అక్కడ కనుక మనం తగ్గించుకున్నట్టు అయితే కనుక చాలా సేవ్ అయ్యి నేను ఏదైతే టికెట్ల ప్రైస్ మీద 7950 అయితే పెట్టానో అది రఫ్లీ మనకి 4500 నుంచి 5000 వరకు వచ్చేస్తుంది అనమాట. అక్కడ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అకామిడేషన్లో నేను నిహారిక కాంప్లెక్స్లోకి వెళ్ళాను. నిహారిక కాంప్లెక్స్లో 2100 రూపీస్ పర్ 1 నైట్ ఉంది. దాన్ని నేను 2 డేస్లో ఉన్నా, అంటే నాకు అక్కడ 4200 రూపీస్ అయ్యింది విత్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. అది వాళ్ళ కాంప్లిమెంటరీ ఫుడ్ కాబట్టి ఇస్తారు. కానీ నేను అదే కనుక బయట ఎక్కడన్నా ఉండుంటే అంటే లైక్ బాన్గంగా వెళ్ళే రూట్లో ఎక్కడన్నా ఉండుంటే నాకు హోటల్ పర్ నైట్కి 1200 రూపీస్కి వచ్చేది విత్ ఏసీ విత్ హీటర్స్. ఏ వెదర్కి ఆ వెదర్ సరిపడా ఇస్తారు వాళ్ళు, 1200 పర్ నైట్. ఒకవేళ కనుక మీరు పీక్ వింటర్లో వెళ్తుంటే మాత్రం 1800 రూపీస్ వరకు అయ్యేది. కానీ నేను ఎంత పెట్టాను, 2100 రూపీస్ దాకా పెట్టాను.
అక్కడ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి టికెట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే హోటల్ ప్రైస్ ఎంత అవుతుంది, 1200 రూపీస్ అనుకుంటే 2400 రూపీస్ అవుతుంది, 1800 రూపీస్ అనుకుంటే 3600 రూపీస్ అవుతుంది. అంటే నేను పెట్టిన దానికంటే మీరు రఫ్లీ 400 to 600 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ రోప్ వే అదంతా కామన్. నెక్స్ట్ చూసుకుంటే ఫుడ్లో నేను రాజధాని వెళ్ళాను కాబట్టి నో ఫుడ్. కానీ మీరు కనుక ఏదైనా తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ యశ్వంత్పూర్ సంపర్క్ క్రాంతి ఏదైనా ఎక్కుతుంటే ఫుడ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, అది అడిషనల్గా అవ్వచ్చు. ఒకవేళ కనుక మీరు ట్రైన్లోనే ప్యాంట్రీ కార్లు ఉంటే అక్కడ తీసుకుంటే మాత్రం మీకు రఫ్లీ 600 to 700 రూపీస్ అవ్వచ్చు. అది కాకుండా ఇంకెక్కడన్నా బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అక్కడ మాత్రం మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏమీ సేవ్ చేసుకోలేము. అండ్ ఇంకొకటి, అక్కడ కట్రాలో నేను జ్యువెల్స్ ఆఫ్ నేషన్కి వెళ్ళాను. జ్యువెల్స్ ఆఫ్ నేషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషనే. కానీ రోడ్ సైడ్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా నార్మల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. నేను ప్రిఫర్ చేసేది మాత్రం జ్యువెల్స్ ఆఫ్ నేషన్ మాత్రమే. నన్ను అడిగితే అక్కడికే వెళ్ళమని చెప్తాను, ఎందుకంటే అక్కడ ఫుడ్ చాలా బాగుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ పర్ హెడ్ 800 రూపీస్, అది కొంచెం మినిమల్ అమౌంట్ కిందకే మనం కన్సిడర్ చేస్తాం. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏమైనా షాపింగ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ నేనేం చేశానంటే, నేను అక్కడ జమ్మూ ఈజ్ ఫేమస్ ఫర్ షాల్స్. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క షాల్ రఫ్లీ 1200 to 1300 బేసిక్ ప్రైస్ నుంచి ఉన్నాయి. అది కాకుండా డ్రై ఫ్రూట్స్ అవన్నీ చూసుకుంటే కూడా వాల్నట్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ బేస్ ప్రైస్ నుంచే ఉన్నాయి. సో మీరు అక్కడ కూడా ఏదన్నా బార్గెన్ చేసుకొని అడగచ్చు, లేకపోతే లోకల్ సైట్ సీయింగ్ అన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఆటో నుంచి ఏదైతే ట్రావెల్ చేస్తుంటే లైక్ రైల్వే స్టేషన్ నుంచి అకామిడేషన్ మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి ఎక్కడున్నా సరే అది నాన్ నెగోషియబుల్ ప్రైస్, నాన్ బార్గెనబుల్ ప్రైస్. 150 రూపీస్ ఫిక్స్డ్ ఛార్జెస్. ఎంత ఉన్నా సరే వాళ్ళు 150 రూపీస్ తీసుకొనే ఉంటారు, అదైతే పక్కా. 200 రూపీస్ తీసుకుంటారు. మీరు ఎంత బార్గెన్ చేయండి అస్సలు ఒప్పుకోరు. అందులోనూ మనం సౌత్ సైడ్ నుంచి వస్తుంటే కనుక వాళ్ళకి తెలిసిపోతుంది అస్సలు నాన్ నెగోషియబుల్. ఒకవేళ మీ బార్గెనింగ్ స్కిల్స్ కనుక సూపర్ ఉంటే కనుక ఆల్వేస్ వెల్కమ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ దేర్. నెక్స్ట్, సో మీరు చూసుకుంటే నేను మొత్తం ఎక్స్పీరియన్స్ చేసింది ఎక్స్పెండిచర్ చేసింది 1630 నుంచి 16350 నుంచి 17,000 నేను చెప్పాను ఆల్రెడీ ముందర. అదే కనుక మీరు కనుక ఒకవేళ కనుక టికెట్స్ వైజ్ కానీ అకామిడేషన్లో కానీ ఫుడ్లో కానీ ఏదైనా ఉంటే కనుక మీరు రఫ్లీ ఇంకా 14,000 నుంచి 14,000 or 13,000 వరకు వెళ్ళేసి రావచ్చు. అదే ఒకవేళ మీరు ఢిల్లీలో ఉండే వాళ్ళైతే కనుక, తెలుగు వాళ్ళు మీకే చెప్తున్నా, ఢిల్లీలో ఉండే వాళ్ళైతే మీకు ఇంకా తక్కువ పడుతుంది, 8,000 7,000లో వెళ్ళి రావచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో ఆ వెదర్ పరంగా, ఆ బేసిస్ పరంగా ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో విత్ అన్నీ చూసుకొని చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని తక్కువ ప్రైస్లో వచ్చేయచ్చు అనమాట. ఇది నేను ఖర్చు పెట్టిన ఒక్కొక్క రూపాయి. దాంతోపాటు నేను ఎక్కడైతే ఒకవేళ నేను సింగిల్ పర్సన్గా నేను ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి ఇవన్నీ అయ్యాయి, లేకపోతే నేను సింగిల్ పర్సన్గా వెళ్ళుంటే కనుక ఇంకా తక్కువ అయ్యేది. అది ఎలానో నేను మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని చెప్పి, అది దయచేసి క్లిక్ చేయండి. ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు, అది నాకు హ్యాపీ, చాలా హ్యాపీ. కానీ కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అందులోనూ మీకు కనుక ఇంకా కెమెరా లెన్స్ నీకు మార్చాలని చెప్పాను కదా, అది కనుక వీడియో క్వాలిటీ ఆడియో అన్నీ బాగుంటే కింద కమెంట్లో చెప్పండి. అలానే ఇంకెక్కడైతే ఇంప్రూవ్మెంట్స్ నేను చేసుకోవాలో అవన్నీ కూడా రాయండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో. జై మాతాది.